ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వియత్నాం అధ్యక్షుడు టోలాంకు రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. 1.52 లక్షల కోట్లతో అభివృద్ధి పథకాలకు గ్రీన్ సిగ్నల్. అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ రాజీనామా. 11వ తేదీ తర్వాతే మళ్లీ ప్రమాణం. మోదీ అమిత్ షాల వ్యూహాలపై శశి థరూర్ ప్రశంసలు. కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న శశి థరూర్. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్తో సీఎం రేవంత్ భేటీ. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికపై కీలక చర్చ. హార్టికల్చర్పై ప్రత్యేక దృష్టి. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచన. రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్. రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ ధ్వజం. కనీస మద్దతు ధర లేక విలువెల్లాడుతున్న మొక్కజొన్న రైతులు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే కాయల అనిల్ కుమార్. ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చే మోదీకి స్వాగతం పలకాలన్న బీజేపీ చీఫ్. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు సమర్థవంతమైందన్న రామచంద్రరావు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పు అద్భుతం. వైసీపీ తరపున తీర్పును స్వాగతిస్తున్నామన్న జూపుడి ప్రభాకర్ రావు. ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం. 156 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించిన చెన్నై. కోలుకున్న రూపాయి. దేశీయ సూచీలకు లాభాలు. లాభంలో కదలాడుతున్న సెన్సెక్స్, నిఫ్టీ. వియత్నాం అధ్యక్షుడు టోలాంకు బుధవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో లాంఛనప్రాయ స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్కు విచ్చేసిన వియత్నాం నాయకునికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, డాక్టర్ జితేంద్ర సింగ్తో సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధాని నగరంలో వియత్నాం అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఈ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు ఆమోదం తెలుపుతూ దాదాపు 1,52,702 కోట్ల నిధుల్ని మంజూరు చేసింది. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సెమీ కండక్టర్ రంగాలకు ఈ నిధుల్ని కేటాయించారు. రైతుల సంక్షేమం ధ్యేయంగా కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. చెరుకు రైతులకు తీపి కబురు అందించింది. 2026-27 సంవత్సరానికి గాను చెరుకు ఫెయిర్ అండ్ రెమ్యునేటివ్ కోసం ఏకంగా 1 లక్ష కోట్లను కేటాయించింది. కాటన్ మిషన్ పత్తి ఉత్పాదకతను పెంచేందుకు మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కింద 5,659 కోట్లు మంజూరు చేసిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. किसानों के लिए जो कॉटन का मिशन है, जिसमें प्रोडक्टिविटी भी बढ़ाना, क्वालिटी भी बढ़ाना और टोटल प्रोडक्शन भी बढ़ाना, आज कैबिनेट ने जो अप्रूव किया वो करीब करीब
32 लाख किसान जो हमारे कपास उगाते हैं देश में, उनके लिए बहुत ही एक क्रांतिकारी कदम होगा। नाम इसका कपास क्रांति रखा गया है। कपास हिंदी में कॉटन को बोलते हैं। अभी भारत करीब विश्व का सेकेंड लार्जेस्ट कॉटन प्रोड्यूसर है। 297 लाख बेल्स प्रोडक्शन। लेकिन जो डिमांड है, क्योंकि भारत में टेक्सटाइल गारमेंट इसकी इंडस्ट्री तेजी से बढ़ रही है, तो जो डिमांड है वो एक्सपेक्टेड है 450 लाख बेल्स बाय 2030-31। जो आने वाले समय में डिमांड आने वाली है, उसके लिए अभी से तैयारी करना, ये आप जानते हैं कि प्रधानमंत्री जी का हमेशा से प्रयास रहता है कि शुरू से ही उसके लिए काम चालू करें। तो इस डिमांड को मीट करने के लिए आज जो कैबिनेट ने अप्रूव किया है, 5,659 करोड़ रुपए का ये प्रोजेक्ट है, जिसके 3 कंपोनेंट्स हैं। पहला कंपोनेंट रिसर्च, दूसरा प्रोडक्शन की टेक्नोलॉजीज को बढ़ाना, और तीसरा न्यू एज फाइबर्स के लिए किसानों को प्रोत्साहित करना। ये प्रधानमंत्री जी का विजन है। 5F, फार्म से फाइबर बनाना, फाइबर से फैक्ट्री में जाना, फैक्ट्री से फैशन, फैशन से फॉरेन शोर्स तक कॉटन का पूरी सप्लाई चेन को मेंटेन करना। जो 3 कंपोनेंट्स है, सबसे पहला रिसर्च और प्रोडक्शन को स्केल अप करना। इसके लिए ये सारे फोकस एरियाज रखे गए हैं। क्लाइमेट रेजिलिएंट कॉटन वेराइटीज, पिंक बॉल वॉर्म रेजिस्टेंस वाली वेराइटीज, सॉइल की हेल्थ को इम्प्रूव करना, बायो कैरेक्टरिस्टिक्स को इम्प्रूव करना, फिर हाई डेंसिटी प्लांटिंग सिस्टम एक आता है वो लगाना, और ज़्यादा प्रोडक्शन के लिए क्लोजली प्लांट करना, एक्स्ट्रा लॉन्ग स्टेपल कॉटन, और फार्मर्स की ट्रेनिंग, और विशेषकर जो SC ST और महिला किसान हैं उनको प्रायोरिटी देकर। एक आपने हमेशा सुना होगा कि एक इजिप्शियन कॉटन के नाम से हमेशा विश्व में प्रसिद्ध है। वैसी ही एक भारत में भी है प्रजाति जिसको कहते हैं हम कस्तूरी कॉटन। इसकी प्रॉपर मार्केट में स्थापना करवाना, ये भी इस मिशन का पार्ट है। कस्तूरी कॉटन भारत, इसकी टैगिंग, इसकी प्रॉपर वर्ल्ड में रिकॉग्निशन होना, इसकी ब्रांडिंग होना, वो भी इस मिशन का पूरा पार्ट है। साथ ही साथ प्रोडक्शन के पोस्ट हार्वेस्ट और टेक्सटाइल्स के लेवल में प्रोडक्शन के लिए 50 कॉटन टेस्टिंग लैब्स, ये कॉमन फैसिलिटीज होगी। कोई भी अपने कॉटन को ले जाके टेस्टिंग वहाँ पे करवा सकता है। जैसे इलेक्ट्रॉनिक्स में कॉमन फैसिलिटीज बनी तो उसका बेनिफिट सारी इंडस्ट्री को मिला, वैसे ही ये भी कॉमन टेस्टिंग फैसिलिटीज बनेंगी स्किलिंग के लिए, और करीब 2000 जिनिंग और प्रेसिंग यूनिट्स देश भर में लगाए जाएंगे इस स्कीम के तहत। कई जो नए एज के, आज के युग के जो फाइबर्स हैं, रेमी, फ्लैक्स, मिल्कवीट, सीसल, बनाना, बैम्बू, इन सब को इसमें लिया जाएगा, और कंप्लीट गांव से लेके फैक्ट्री तक कंप्लीट इसकी सप्लाई चेन पे ध्यान दिया जाएगा। इसमें ये तीनों बड़े कंपोनेंट्स हैं इस स्कीम के। అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. తన కేబినెట్ మిత్రులతో సహా ఆయన తన రాజీనామాను గవర్నర్ లక్ష్మణాచార్యకు సమర్పించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 102 సీట్లతో విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాట్లో భాగంగా ఆయన రాజీనామా సమర్పించారు. మే 11వ తేదీ తర్వాతే ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని హిమంత శర్మ పేర్కొన్నారు. 126 స్థానాలు ఉన్న అస్సాంలో ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరిగాయి. బిశ్వ శర్మ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు సీఎంఓ కార్యాలయం తన ఎక్స్లో పోస్టు చేసింది. అయితే తాత్కాలిక సీఎంగా కొనసాగమని హిమంతను గవర్నర్ కోరినట్లు తెలిసింది. లోక్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాణ స్వీకారోత్సవం మే 11వ తేదీ తర్వాత ఉంటుందన్నారు. తమ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిందని, ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామని బిశ్వ శర్మ తెలిపారు. బీజేపీ శాసనసభ పక్షం కొత్త సీఎంను ఎన్నుకుంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తండ్రి శైలిలో మరోసారి ముక్కుసూటిగా స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల ఎన్నికల వ్యూహాలను ప్రశంసించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తమ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళలో యూడీఎఫ్ విజయం సాధించినప్పటికీ మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ పనితీరు నిరాశజనకంగా ఉందని గుర్తు చేస్తూ బీజేపీ నేతల నిర్వహణ నైపుణ్యం నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బెంగాల్, అసోంలో బీజేపీ అనుసరించిన బలమైన వ్యూహాలను ఆయన కొనియాడారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా, అసోంలో వరుసగా 3సారి బీజేపీ అధికార పీఠం
అధిరోహించడానికి సిద్ధమవుతుంది. మరోవైపు తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే 108 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉండడం దక్షిణాది రాజకీయాల్లో పెను మార్పుగా కనిపిస్తుంది. పుదుచ్చేరిలో సైతం ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు అమలు చేసే సులభతర వాణిజ్య విధానాలపై ఆధారపడే రాష్ట్రాలకు పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. మానవ వనరుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం సమస్య తగ్గించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసం నుండి రఘురాం రాజన్తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై నిర్వహించిన ఈ సమావేశంలో యువతలో నైపుణ్య అభివృద్ధి, పిల్లలకు పోషకాహార లోపం, మానవ వనరుల అభివృద్ధి, ప్రభుత్వ సులభతర వాణిజ్య విధానం, విద్య, వైద్య రంగాల్లో ఏఐ వినియోగంపై రఘురాం రాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. పాఠశాల ఉన్నత సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య సిలబస్లో ఏఐ ఉపయోగంపై కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం తగిన సలహా సూచన ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రఘురాం రాజన్ను కోరారు. మధ్యస్థాయి ఉద్యోగాల కల్పన కోసం స్కిల్స్ యూనివర్సిటీ ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం ఆయనకు వివరించారు. ఇందుకు స్పందించిన రఘురాం రాజన్ సరైన పద్ధతిలో ఏఐని వినియోగిస్తే అందరికీ మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యత రంగాలకు రుణ పరపతిని పెంచే లక్ష్యంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో 5,11,491 కోట్లతో కూడిన స్టేట్ ఫోకస్ పేపర్ను ఆయన విడుదల చేశారు. గత ఏడాది ప్రణాళిక అయిన 4.24 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20% అధికం కావడం గమనార్హం. ఈ రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ 2.55 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో పంట రుణాల కోసం 1.66 లక్షల కోట్లు కేటాయించారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 1.64 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. పశుసంవర్ధక శాఖకు 34,972 కోట్లు, మత్స్య రంగానికి 21,098 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. హార్టికల్చర్ను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి బ్యాంకులు, నాబార్డు అధికారులు పూర్తిగా మద్దతు అందించాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది త్యాగాల గడ్డ, పోరాటాల గడ్డ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కదం తొక్కిందని గుర్తు చేశారు. వరంగల్లో ఏ మొదలుపెట్టినా విజయవంతమవుతుందని తెలిపారు. వరంగల్లో పోరాటం విల్లు ఎక్కుపెడితే ద్రోహుల గుండె జల్లుమంటుందని పేర్కొన్నారు. హన్మకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. కొందరు కాంగ్రెస్ నేతలు రైతుల ఓట్ల కోసం గాలం వేశారని అన్నారు. వరంగల్ గడ్డ మీద నుండే కాంగ్రెస్ పార్టీ రైతుల డిక్లరేషన్ ప్రకటించిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద దొంగలని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభ పెట్టి దొంగ హామీలిచ్చారని మండిపడ్డారు. 100 రోజుల్లో అన్ని చేస్తామని చెప్పిండ్రు. బుద్ధిమంతులు అనుకొని చెప్పి మీరేమో సద్దులు కట్టిండ్రు. వాళ్ళేమో గద్ద మీద కూర్చున్నారు. 100 రోజులు పోయినాయి. ఇవాళ 900 రోజులు దగ్గరకు వచ్చింది. 2.5 ఏళ్ళు అయిపోయింది. ఏమైందిరా అయ్యా రైతు డిక్లరేషన్ అంటే? ఇవాళ లేదు, ఉప్పు రాయి లేదు, ఎక్కడ సడి లేదు, సప్పుడు లేదు. ఎన్నికలకు ముందేమో వరాల వాన కురిపించిండ్రు. ఇవాళ మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే మాట్లాడిన ఒక్క మాట లేదు. ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు ఇచ్చిన హామీ 34 హామీలు ఇస్తే డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. అయిందా కాదా మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎకరానికి రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎకరానికి 15,000 రూపాయలు వస్తున్నాయా? వస్తున్నాయా లేవా? గట్టిగా చెప్పాలి. వినబడతలేదు. రాకపోతే ఇట్లా చైలు ఉప్పాల లేవని చెప్పాలి. వస్తున్నాయా లేవా? ఎకరానికి 15,000. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు 12,000 వేస్తుండ్రా? అన్ని పంటలకు బోనస్ వస్తుందా? అన్ని పంటలు కొంటుండ్రా? కౌలు రైతుకు ఎకరానికి 14,000 వస్తుందా? వినబడతలేదు, సప్పుడు తగ్గింది. పంటల బీమా పథకం వచ్చిందా? అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చిండ్రా? 34 హామీలలో ఒక్కటన్నా అమలైందా? 4 ఏళ్ల తర్వాత రైతు బతుకు బాగుపడ్డదా, చెడిపోయిందా? ఇది వాస్తవం. ఇట్లున్నది 4 ఏళ్ల తర్వాత. రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం, ఒక బక్వాస్ ముచ్చట, ఒక చిత్తు కాగితంతో సమానమైన డిక్లరేషన్ను ఇదే వరంగల్ గడ్డ మీద మీకిచ్చి మోసం చేసినందుకే ఇవాళ అదే గడ్డ మీదకి వెళ్ళి ఈ సంగ్రామ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసేందుకే రైతాంగం తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. వ్యవసాయం ఒక పండగలాగా గ్రామాల్లో ఉంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయటం, ధాన్యం మద్దతు ధర ఇప్పించటం, డైరెక్ట్ గా దళారీ వ్యవస్థ లేకుండా రైతులకే పూర్తిగా ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం కల్పించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొక్కజొన్న విషయానికి వస్తే ఉదాహరణ తీసుకుంటే మార్క్ఫెడ్ ద్వారా 2019-20 సంవత్సరంలో 4,17,268 టన్నులు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర ఇప్పించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2021లో 3,06,713 టన్నులు, అదేవిధంగా 22-23లో 73,302 టన్నులు మొక్కజొన్న మార్క్ఫెడ్ ద్వారా అది కూడా మద్దతు ధర ఇప్పించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా రబీలో పక్క రాష్ట్రాల్లో కూడా తెలంగాణ గాని, కర్ణాటక గాని, ఉత్తరప్రదేశ్ గాని అన్ని చోట్ల కూడా మద్దతు ధరకి ఈరోజు కొంటా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో వ్యవసాయం గురించి ఆలోచించే ప్రశ్నే అసలు వాళ్ళకి ఉత్పన్నం అవ్వట్లేదు. అదేమనంటే రైతుల్ని ఈ మధ్యకాలంలో మా కలెక్టర్ గారిని అడిగితే మేము ఏం చేసే పరిస్థితి లేదండి, సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రభుత్వం ఉత్తరం రాసింది, ఆ ఉత్తరం నుంచి నీ ఉత్తరం సమాధానం వచ్చే వరకు రైతులు ఎక్కడ వెయిట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వ్యవసాయాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం పండగగా చేసింది, ఏ విధంగా మద్దతు ధర ఇప్పించింది, ఏ విధంగా ఎరువులు సప్లై చేసింది, ఏ విధంగా విత్తనాలు సప్లై చేసింది, ఏ విధంగా వాళ్ళకి ఏ పంట విత్తుకోవాలో ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంది అని చెప్పి ఈ రోజే రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గుర్తుకొస్తా ఉన్నారు ప్రతి రైతుకి కూడా. ఆయన ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పారు. ఈ అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి కనీసం రైతు గురించి కూడా మాట్లాడిన పరిస్థితులన్నీ కూడా ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా మోందా తుఫాన్ వల్ల మమతా బెనర్జీ, రాహుల్ గాంధీలు గతంలో ఓటు చోరీ చేసి ఎన్నికల్లో గెలిచారా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రగతి పథంపై పరుగులు పెడుతుందని అన్నారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి ప్రజలు ఘన స్వాగతం పలకాలని కోరారు. బెంగాల్లో 100 సీట్లలో ఓటు చోరీ జరిగిందని మమతా బెనర్జీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. వీళ్ళకు ఓటు చోరీ అలవాటు కాబట్టి అప్పుడు గెలిచారని చురకంటించారు. ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల తీర్పు అంగీకరించాలని, కానీ ప్రజల అవమానపరిచే మాటలు సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు సర్వశక్తివంతమైందని అన్నారు. 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు హైదరాబాద్కు. తెలంగాణకు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తున్నారు కాబట్టి, 3వ ప్రధానంగా వస్తున్నారు కాబట్టి 10వ తారీఖు నాడు ఈ యొక్క బహిరంగ సభ దీన్ని సఫలీకరణ చేయాలని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. మరి ఆ ప్రచారం సందర్భంగా ఈరోజు తార్నాకలో వాల్ రైటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ వాల్ రైటింగు ద్వారా, పోస్టర్ల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ఈరోజు ప్రచారం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కార్యకర్తలు వాల్ రైటింగ్ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఈ వాల్ రైటింగ్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు దేశానికి ఈరోజు వారు చేసినటువంటి ఒక సేవలు కానీ, దేశానికి ఈరోజు ఒక ఆర్థికమైనటువంటి ఒక దిశ చూపెట్టినటువంటి వ్యక్తి. ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన భారతదేశంలో మనం ప్రగతి వైపు పోతూ ఉన్నాం, అభివృద్ధి వైపు పోతూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి తెలంగాణ ప్రజలని కోరుతూ, మరి వాల్ రైటింగ్లో ఈరోజు తెలంగాణ తార్నాకలో ఉన్నటువంటి ఒక మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. మరి మాజీ మేయర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మన బండ కార్తికేయుడు గారు, శారదా మల్లేష్ గారు, నాగేష్ రెడ్డి గారు, వెంకటేష్ గౌడ్ గారు, రాము వర్మ గారు, అదే ఉపేందర్ యాదవ్ గారు అధ్యక్షుడు, సత్యరెడ్డి కరుణాకర్ అందరూ కూడా పాల్గొని, వేణు యాదవ్ గారు సీనియర్ నాయకుడు,
పోచయ్య యాదవ్ అందరూ కూడా పాల్గొని, సుబ్బారావు గారు, దళిత్ మోర్చా అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు నేను కార్యకర్తలందరూ కూడా అభినందన చెప్తా ఉన్నాను. బెంగాల్లో 100 సీట్లు చొరయ్యా మమత అన్నది, దానికి రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలిపారు. గతంలో కూడా చోరీ చేసేటోళ్ళే చోరీ మాట్లాడతారు. వీళ్ళందరికీ చోరీ అలవాటే మొన్న గెలిచారు. ఇప్పుడు చోరీ నడవట్లేదు వీళ్ళది. ఓడిపోతే ప్రజల వారి యొక్క తీర్పుని వాళ్ళు ఒప్పుకోవాలి. ప్రజల్ని అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడితే ప్రజా తీర్పు ప్రజాస్వామ్యంలో అది సర్వోత్తమైనటువంటిది. దాన్ని కూడా అవమానపరిచేటటువంటి కాంగ్రెస్ పార్టీ 3 సార్లు మమతా గెలిచింది. మేము ఎప్పుడైనా అన్నామా? మీ ప్రజల ఒక తీర్పుని వాటికి ఇచ్చినాం, వారికి రెస్పెక్ట్ చేసినాం. ఈరోజు వాళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఓడిపోతే ఈవీఎం బాగలే, వాళ్ళు ఓడిపోతే మోదీ బాగలే, వారు ఓడిపోతే ఈసీఐ బాగలే, వారు ఓడిపోతే ఏది బాగలేదు, దేశం కూడా బాగలేదు వాళ్ళకైతే. కాబట్టి ఎప్పుడైనా ఓటమిని ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. వ్యక్తి చనిపోయినంత మాత్రాన మార్గదర్శి కేసు మూసివేస్తారని కూడా భ్రమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్లు వేస్తే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా దానికి మద్దతుగా నిలిచిందని జూపూడి తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా తాము స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా ఈనాడు విషపురాతలు మానుకోవాలని జూపూడి ప్రభాకర్ హితో పలికారు. మీ నాన్న లేడు కాబట్టి, రామోజీరావు చనిపోయాడు కాబట్టి కేసు మూసేయాలని మీ వాదన. కేసు మూసేయాలంటే బాధితులకి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? కేసులో ఉన్న వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆ వ్యవస్థ ఇంకా చచ్చిపోలేదు. వ్యవస్థ బ్రతికున్నంత వరకు ఈ కేసు బతికే ఉంటుంది. అన్నీ మూసుకొని బాధితుల తరపున బాధితులకు ఏది చెల్లించాలో అది చెల్లించండి అని సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోరాటం జరుగుతూనే ఉంది. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి అండదండలు, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో హైకోర్టుని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లో మరిపించి మేము తిరిగి చెల్లించేస్తున్నాం కాబట్టి కేసు కొట్టేయాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీన్ని సుప్రీంకోర్టులో పిల్లేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయనకు వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మార్గదర్శి కేసు ఇక్కడితో ముగించాలంటే ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతాం, జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్బీఐని, ఏపీ ప్రభుత్వాన్ని, మార్గదర్శిని, ఈనాడుని మొత్తాన్ని కూడా మీరందరూ కూడా నెక్స్ట్ హియరింగ్కి వచ్చి ఈ కేసులో నిలబడాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం. కంపెనీస్ యాక్ట్ ప్రకారం కూడా రిజిస్టర్ కాలేదు మార్గదర్శి. అంటే రిజిస్టర్ కాని ఒక కంపెనీ దాదాపు 2600 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి, వాళ్ళు కూడా ఎంతమంది ప్రజలు మోసం చేశారు? మీరు 2,75,000 మంది డిపాజిటర్లు, చిట్ ఫండ్లు కట్టుకునేవాళ్ళు, డిపాజిట్లు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ, వీళ్ళందరినీ నువ్వు వాడుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులతోటి నువ్వు వేరే వ్యాపారం పెట్టి ఈనాడు పేపర్ అని, పచ్చళ్ళని, రకరకాల ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ విధ్వంసక ఇన్నింగ్స్తో చెలరేగడంతో ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ముందు ఢిల్లీ టాపర్ తడబడింది. అయితే చివర్లో ట్రిస్టన్ స్టార్ సమీర్ రిజ్వీ నాటౌట్ పోరాటంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. చెన్నై బౌలర్లో నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గాయక్వాడ్
ఉర్విల్ పటేల్ త్వరగా పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన సంజు శాంసన్, కార్తిక్ శర్మ నాట్అవుట్ 31 బంతులు 4 4లు 2 సిక్సర్లతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ 3వ వికెట్కు అజేయంగా 114 పరుగులు జోడించి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. శాంసన్ తన మెరుపు బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఇరాన్తో తుది ఒప్పందం కుదరబోతుందని హోర్ముజ్లో ప్రాజెక్టు ఫ్రీడమ్ను తాత్కాలికంగా ఆపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సూచనకు సానుకూలంగా మారింది. మరోవైపు డాలర్తో పోల్చుకుంటే రూపాయి కోలుకోవడం కలిసి వచ్చింది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 95.08గా ఉంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపుతో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల లాభంతో 77,424 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్ళింది. అయితే ఆ తర్వాత ఆరంభ లాభాన్ని కోల్పోయింది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 313 పాయింట్ల లాభం 77,331 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కొనసాగుతుంది. ప్రస్తుతం 117 పాయింట్ల లాభంతో 24,150 వద్ద కదలాడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వియత్నాం అధ్యక్షుడు టోలాంకు రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. 1.52 లక్షల కోట్లతో అభివృద్ధి పథకాలకు గ్రీన్ సిగ్నల్. అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ రాజీనామా. 11వ తేదీ తర్వాతే మళ్లీ ప్రమాణం. మోదీ అమిత్ షాల వ్యూహాలపై శశి థరూర్ ప్రశంసలు. కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న శశి థరూర్. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్తో సీఎం రేవంత్ భేటీ. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికపై కీలక చర్చ. హార్టికల్చర్పై ప్రత్యేక దృష్టి. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచన. రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్. రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ ధ్వజం. కనీస మద్దతు ధర లేక విలువెల్లాడుతున్న మొక్కజొన్న రైతులు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే కాయల అనిల్ కుమార్. ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చే మోదీకి స్వాగతం పలకాలన్న బీజేపీ చీఫ్. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు సమర్థవంతమైందన్న రామచంద్రరావు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పు అద్భుతం. వైసీపీ తరపున తీర్పును స్వాగతిస్తున్నామన్న జూపుడి ప్రభాకర్ రావు. ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం. 156 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించిన చెన్నై. కోలుకున్న రూపాయి. దేశీయ సూచీలకు లాభాలు. లాభంలో కదలాడుతున్న సెన్సెక్స్ నిఫ్టీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.